హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియో అయితే వైకుంఠ ఏకాదశి రోజు వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియో తీసాననిందే మర్చిపోయి ఇంకా ఇలా లేట్ పోస్ట్ అయితే పెడుతున్నాను. ఎలా ఉందో పూర్తి వరకు అయితే చూసి కామెంట్ చేసేయండి. మార్నింగ్ అయితే నేను వాకిలి అది ఊడ్చేసి ముగ్గు వేసేసాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. సో వంట కూడా ముందే చేసేద్దామని చెప్పేసి అయితే మెంతాకు పప్పు అన్నం అయితే రెండు ఒకేసారి పెట్టేశాను. ఇలా అయితే ఒక పక్క అన్నం సిమ్లో పెట్టేశాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి ఇంకా మిద్ది మీద బట్టలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని వచ్చి కింద వేసేసాను. ఇంకా ఆ రోజు వైకుంఠ ఏకాదశిది కదా, తులసి మాలలు వేద్దామని చెప్పేసి గుడికి తీసుకెళ్దామని ఇలా చెట్లు కొంచెం ఉంటే వాటిని అయితే కోస్తున్నాను. నేను వారం వారం కోస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చే వారానికంతా నాకు మళ్ళీ వేయడానికైతే అవి ఇగురిచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా వాటిని అలాగే నా దగ్గర ఆ రోజు చాలా పువ్వులు ఉన్నాయి. మా చెట్లో కాసిన మందారం పూలు, చామంతి పువ్వులు, రోజా పూలు, ఇంకా కాగడాలు ఇవంతా కూడా తీసుకొని నేను ఒక మాలలాగా అయితే చేశాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది శనివారం శనివారం తులసిమాల దేవుడికి వేయడం అనేది అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ఇంతకుముందు వేసేదాన్ని కాదు. ఇప్పుడైతే నాకు ఎక్స్ట్రాగా తులసి చెట్టు ఉంది. అందువల్ల అయితే నేను మాలలాగా కాకుండా కొంచెం అయితే పెడతాను దేవుడి పటానికి తులసి మాత్రం. ఇలా అయితే అన్ని పువ్వులు కలిసి కడుతున్నాను. కొంచెమే ఉంది తులసి, పువ్వులు మాత్రం ఎక్కువ ఉన్నాయి కదా. ఇలా అయితే మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఇలా కట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మాల అయితే. నాకు చాలా నచ్చింది ఆ రోజు. ఇలాగైతే ఇంట్లో పటంకి ఒక మాల, అలాగే లక్ష్మీదేవి పటానికి ఒక మాల, గుడికి వెళ్దాం అనుకున్నాను కదా, అక్కడికి కూడా తులసి వేసి కొంచెం చిన్నదిగా అల్లాను. వాటిని తీసుకొని అయితే వెళ్దామని చెప్పేసి ఇలా ఇంకా దేవుడికైతే వేసేసాను. తిరుమల లడ్డు ప్రసాదంగా పెట్టేసి దీపారాధన కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే సాంబ్రాణి పొగ ఇల్లు మొత్తం వేసేసుకున్నాను. ఇది వైకుంఠ ఏకాదశి రోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేసేసి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.